గంగానగర్లోని ఆగ్రా స్వీట్ హౌస్ షాప్లో తినుబండారాల్లో పురుగులు రావడం, ఎక్స్పైరీ డేట్ ముగిసిన నూనెలు వాడడం, నిల్వ ఉంచిన మాంసం వంటి అంశాలపై బీఆర్కే వరుస కథనాలకు ప్రచారం చేసింది. అంబర్పేట చేనంబర్లోని షట్టన్ హోటల్తో పాటు పలు ఫాస్ట్ ఫుడ్ స్వీట్ హౌస్లపై బీఆర్కే కథనాలకు స్పందించి జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా పలు హోటల్స్లో కిచెన్, టాయిలెట్స్ అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో అధికారులు పలు హోటల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేయడంతో పాటు జరిమానా కూడా విధించారు. హోటల్స్లో శుభ్రత పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. పెట్టకూడదు, అదే ఒకసారి వండింది పెట్టొద్దు. ఆగ్రా స్వీట్ హౌస్ లో జరిగిన ఫుడ్ పాయిజనింగ్ గురించిన ప్రాబ్లం వల్ల మేము ఆల్రెడీ అందరికీ ఇన్ఫార్మ్ చేసినాం, అది సీజ్ చేసినాము. దాంతోపాటు ఇక్కడ లోకల్ హోటల్స్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని కంప్లైంట్స్ వచ్చాయి. అందుకనేసి ఆ ప్రమేయంలో ఈరోజు ఇక్కడ ఫేమస్ షెటన్ హోటల్లో రైడ్ చేయడం జరిగింది. లోపల అంతా చెక్ చేస్తే ఫుడ్ అంతా అన్హైజీనిక్ కండిషన్లో ఉంది. అంటే ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ అన్హైజీనిక్ అండ్ కొన్ని ఇట్లా శాంపుల్స్ తీసుకున్నారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా పల్లి, కాజు అలాంటివి కూడా కొంచెము ఖరాబ్ అయినట్టుగా దొరికాయి. అవన్నీ శాంపుల్స్ కోర్టులో సబ్మిట్ చేస్తాము. ఫుడ్ టెస్ట్కి పంపించేసి కోర్టులో సబ్మిట్ చేస్తాం రిపోర్ట్. అండ్ లోపల అంతా అన్హైజీనిక్, టాయిలెట్స్, డ్రైనేజ్ సిస్టము ఏది కానీ కరెక్ట్గా లేదు. వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాము. 10,000 రూపీస్ చాలాన్ కూడా వేసాము. ఆగ్రా స్వీట్ హౌస్